ఈ ప్రశ్న చాలామంది అడిగారు. ఇది మరి ఎవరెవరు ఎంత చెప్పారో తెలియదు. ఏమండి, మహాభారతాన్ని పంచమ వేదము అంటారు కదండి. ఆ పంచమ వేదం గనక వేదమే మహాభారతమైంది అంటున్నారు కదా మీరు. అంచేత మహాభారతంలో ఏ సంఘటన తీసుకున్నా ఆ సంఘటన వేదంలో కూడా ఉండాలి కదా. వేదంలో ఏ సంఘటనలు చెప్పారో అవన్నీ మహాభారతంలో కూడా ఉండాలి కదా. అలా కాకపోయినా భారతంలో ఉండే సంఘటనలు, పాత్రలు, ప్రవర్తన ఇదంతా మహాభారతంలో ఉంటాయి కదా. ఉంటాయి నాయనా అన్నారు గురువుగారు. అయితే చిన్న సందేహం గురువుగారు, అందుకు 10 ఏళ్ల పిల్ల, ఒక 40 ఏళ్ల కిందట ఏమందో తెలుసా? మరి ద్రౌపదికి అవమానం జరిగింది కదండి. ద్రౌపది జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చారు, 10 మంది ఉండగా అవమానించారు, వస్త్రాలు ఒలిచే ప్రయత్నం చేశారు. ఇంత కథ అంతా ఉంది, దాని మీదే సినిమాలు వచ్చాయి, కథలు వచ్చాయి. మరి ఇది కూడా వేదంలో ఉందా అండి అని అడిగింది ఆ పిల్ల. 199 మంది పండితులు ఇలాంటివి ఎదుగుతామా అని తిడతారు. కానీ ఇదే ఘట్టం వేదంలో కూడా ఉంది అన్నది మనం మర్చిపోతుంటాం. దురదృష్టం అది. వేదంలో ఏ మంత్రములైతే చెప్పారో, ఏ ఘట్టములైతే చెప్పారో అవే ఘట్టాలు లాంటివి, అవే మొత్తం అంతా కూడా మహాభారతంలో వచ్చాయి. అందుకనే వ్యాసుడు చెప్తాడు ఒక చోట ప్రారంభంలోనే, దీనిలో ఉన్నదే వేదాల్లో ఉంటుంది, దీనిలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది, దీనిలో లేనిది ప్రపంచంలో ఉండనే ఉండదు. అంటే ఇక్కడ ప్రపంచం అంటే లౌకిక ప్రపంచం అవుతుంది, వేద ప్రపంచం అవుతుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటి? ద్రౌపదీదేవికి అవమానం ఎందుకు జరిగింది? అది కథలో ఉంది అక్కడ. అయితే అలాంటి అవమానము మనకి వేదమంత్రాల్లో ఉందా? ఉందండి. అదే విచిత్రం. వేద పండితులు ఉంటారు, అవి చదువుతారు, దానికి ఇది ఫలానా అని గుర్తుపెట్టుకోరు వాళ్ళు. కారణం వాళ్ళు వేదం చదువుతారంతే. పురాణ పండితులు ఉంటారు, పురాణం చెప్పేస్తారు, ఇది అడిగితే నోరుబై అంటారు వాళ్ళని. ఒక్క క్షణం ఓపిక పెడితే ఋగ్వేదంలో 10వ మండలంలో అక్ష సూక్తము అని ఉంది. పాచికలకి సంబంధించి సూక్తము. ఎన్నవి? 15 మంత్రాలు. ఆ మంత్రాలన్నీ ఇక్కడ ఏకరు పెట్టనండి, 1, 2 మాత్రం చూపిస్తాము. అక్కడ చెప్తారు, ఇది లాంఛనం కాదు చెప్పింది. అక్కడ ఒక మాట ఉంది, ఏమిటంటే అన్యే జాయ పరిమృశ్యంతి అస్య యస్య అధృతత్ అఘృతత్ వేదనే వాజీ అక్ష అని మొదలవుతుంది. అది 10వ కాండంలో ఉన్న మంత్రము, 15 మంత్రాలు. ఇక్కడ జూదం అన్నది ఎంత ప్రమాదకరమో దాంట్లో చెప్పింది. జూదం ఆడవచ్చుట. ఎలా ఆడాలి? మనకి తెలుగులో ఆట పాట అంటాం కదా. ఆట సరే అర్థమైంది, పాట అంటే పాడుకోవడమా? కాదండి. పాట అంటే దీన్నే ఇంగ్లీష్లో స్పోర్ట్ అండ్ గేమ్ అంటాడు. స్పోర్ట్ అంటే సరదాగా చేసేది, గేమ్ అంటే బెట్టింగు పెట్టి చేసేది. అలాగే తెలుగులో కూడా ఆట అంటే సరదాగా ఆడుకునేది, దాని మీద బెట్టింగులు కట్టి, పందాలు కట్టి, ఇది గెలిస్తే నాకు ఇది, ఓడిపోతే నాకు ఇది అంటారే, ఇది పాట కింద జమవుతుంది. చెప్పింది అక్షసూక్తము. ఎవడైతే జూదాన్ని ఆటగా ఆడతాడో అది తప్పు కానే కాదు. ఎప్పుడైతే జూదాన్ని గనక ఆటగా మానేసి పాటగా పెట్టుకుంటే ఆ జూదగాడికి పట్టే గతి ఏమిటి అన్నది ఒక 15 మంత్రాల్లో చెప్పారు. దాంట్లో అంటారు ఒక చోట, అన్యే జాయ పరిముశంతి. ఎవడైతే ఈ జూదంలో ఇలాగ ఒట్టు పెట్టుకుని బెట్టింగులు కట్టి పణం ఒడ్డినట్టయితే వాడి భార్యని పరాయివాడొచ్చి ముట్టుకోవడం కాదు, కేశాకర్షణ చేసి లాక్కొచ్చి ఒంటి మీద వస్త్రాలన్నీ ఊడదీసి 10 మంది మధ్యని అవమానపరుస్తాడు. అతడికి మామగారు బతికుంటే చెయ్యి వీడా నా అల్లుడంటారు. బంధువులు ఉన్నట్టయితే ఈ బంధువులు వీడు మావాడు కాదు అంటారు.
చుట్టుపక్కల వాళ్ళు వీని దేశంలోంచి బయటికి గెంటి పారేయండి అంటారు. ఇవన్నీ జరిగాయి లేదా అక్కడ జరిగాయి కదా. వేదమే చెప్తోంది పాచికలకు కూడా అధికారులు ఉన్నారు, పాచికలకు కూడా దేవతలు ఉన్నారు. పాచికలాడేటప్పుడు ఈ దేవతలకి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఓ పాచికలారా, మేము ప్రార్థన చేస్తున్నాం, రక్షించండి మమ్మల్ని, మాలోపల దుర్బుద్ధి కలిగించకండి, మేము సరదాగా ఆటలాడుకుంటున్నాం, రక్షించండి అయ్యా అంటూ ఆ పాచికలు తయారు చేసేది దంతములతోటి, రత్నములతోటి, దేవదారు వృక్ష ఖండములతోటి చేస్తారు. అధర్వణ వేదంలో ప్రత్యేకించి ఒక 40 చోట్ల వీటి వర్ణనంతా ఉంది. అందుకనే భక్తులు చమత్కరిస్తారు. లక్ష్మి శ్రీమన్నారాయణలు ఇద్దరు కూడా రాత్రి పగలనే చదరంగపు బల్ల మీద ఆడుతుంటారంటారు. అలాగే శివపార్వతులు కూడా అలాగే ఆడుతుంటారంటారు. ఇది సరదాగా ఆడే ఆట తప్ప పందెములు కట్టుకోవడం కాదు. ఇది అక్ష సూక్తము. అంతేకాదు, అంతవరకు ప్రేమించిన భార్య నీ మొహం చూస్తే నాకు అసహ్యం అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది, జడ విరబోసుకునే ఉంటుంది, వస్త్రములు ద్రౌపది కదా చేసింది. అంచేత సరదాగా ఒక చిన్న సూచన చేశాం. ఏమిటది? ఒక ఘట్టం, ఏ ఘట్టం తీసుకున్నా మహాభారతంలోది వేదంలో ఉంది. వేదంలో ఉండే విశేషాలు దీంట్లో మహాభారతంలో ఉంటాయి. అందుకనే కన్యాశుల్కం నాటకంలో గురదాడ అప్పారావు గారు అనిపిస్తారు చోట. ఏమిటో తెలిసిన, అన్నీ వేదాల్లోనే ఉన్నాయి షా అని డైలాగ్ పెట్టించాడు ఆయన. ఇగో ఇది విశేషము. అందుకని అలాంటి భారతి లోపల ఉండే రకరకాల రహస్యాలు, వాటికి నుంచి వేద సంబంధమైన రహస్యాలు అవి మనం మాట్లాడుకుందాం. స్వస్తి.